హాయ్ వెల్కమ్ టు గౌతమి వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏమనుకుంటున్నారు, అసలు రెసిపీ వీడియో అయితే కాదు. ఇది చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇస్తున్నాను నేను దీంట్లోనైతే. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే దానికైతే ఒక రీజన్ అయితే ఉంది. యాక్చువల్గా రీసెంట్లీ నేనైతే కొంచెం కాల్ పెయిన్తో అయితే మాత్రం చాలా బాధపడ్డాను. కొంచెం నాకు లెగ్ పెయిన్ అనేది అయితే బాగా వచ్చింది. ఒక 1 మంత్ నుంచి నాకు బాగా లెగ్ పెయిన్ అయితే ఉండేది. సరే ఏంటి తగ్గిపోతుందిలే, దాన్ని బట్టి అదే తగ్గిపోతుంది అని అనుకున్నా. కానీ ఒక రోజు ఏమైందంటే నేను మార్నింగ్ వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మార్నింగ్ వాకింగ్ అయిపోయింది, వచ్చేసా ఇంటికి. ఇంటికి వచ్చినప్పటి నుంచి అసలు కాలు కిందకి పెడుతుంటే బాగా పెయిన్ వచ్చేస్తుంది. లైక్ కాన్స్టెంట్ పెయినే ఉంది నాకు. లైక్ ఆన్ అండ్ ఆఫ్గా కూడా కాదు, కాన్స్టెంట్గా కాలు కింద పెడుతుంటే పెయిన్గా అనిపిస్తుంది. ఏంటి ఇలా ఉంది అని చెప్పి నేను హాట్ అండ్ కోల్డ్ కంప్రెషన్స్ కూడా పెట్టాను. కానీ నాకు పెయిన్ మధ్యాహ్నం వరకు కూడా అసలు ఏం రిలీఫ్ రాలేదు. పెయిన్ కిల్లర్స్ వేసుకుందాం అనుకున్నా కానీ ఎందుకైనా మంచిది, కాలు నొప్పి కదా, అంత ఈజీగా తగ్గవు ఇవి అని చెప్పి ఒకసారి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ ఏమన్నారంటే అన్ని చూసారు. ఆయన ఏమనుకున్నారంటే బేబీ ఏమైనా లిగమెంట్ పెయిన్ ఏమో, లేదంటే హీల్ లైక్ టెండాన్ పెయిన్ ఏమో, లేదంటే యాంకిల్ పెయిన్ ఏమో. ఆయన ఫస్ట్ నాకు ఏమనుకున్నారంటే యాంకిల్ పెయిన్ అన్నారు. ఆయన మొత్తం అన్ని పాల్పేట్ చేసినప్పుడు చెప్పారు, అమ్మ నీకు యాంకిల్ దగ్గర ఏమైనా పెయిన్ వస్తుందా, ఏమైనా ట్విస్ట్ అయిందా వాకింగ్ చేస్తున్నప్పుడు. అయితే నేను అన్నా లేదు, నాకు యాంకిల్ దగ్గర అసలు ఏం పెయిన్ లేదు. నాకు పెయిన్ అంతా జస్ట్ నాకు కాల్ కింద ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది కదా మనది, ఇలా సర్ఫేస్ కాల్ కింద నుండే సర్ఫేస్ ఉంటుంది చూసారా, ఆ సర్ఫేస్లో బాగా పెయిన్ వస్తుంది నాకు. అది కూడా నేను ఇలా అడుగు పెట్టి ఇలా లేపుతుంటే, ఇలా కాలు ఇలా మనం పెడతాం కదా అడుగులో, అడుగు పెట్టి ఇలా లేపుతుంటే ఈ కింద పార్ట్ బాగా పెయిన్ వస్తుంది అని చెప్పా. నాకు ఒక 15 days నుంచి ఉంది, కానీ నేను నెగ్లెక్ట్ చేశాను, చిన్న పెయిన్ ఏమోలే అని చెప్పి. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి అయితే చాలా సివియర్గా అయిపోయింది అని అంటే ఆయన ఏమన్నారంటే నువ్వు ఎలాంటి చెప్పులు వేసి నడుస్తున్నావమ్మా, ఏదో షూస్ వేసుకుంటున్నావో స్లిప్పర్స్ వేసి నడుస్తున్నావు అంటే నేను అన్నా నేను షూస్ అయితే వేసుకోవట్లేదు, నేను స్లిప్పర్సే వాడుతున్నాను. ఆ స్లిప్పర్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, లైక్ ఆకుపంచర్ స్లిప్పర్స్ ఉంటాయి కదా, ఆ టైప్ స్లిప్పర్స్ వేసుకుంటున్నాను డాక్టర్ అయితే. ఆయన అన్నారు ఎప్పుడైనా వాకింగ్ చేసేటప్పుడు మాత్రం మీరు షూస్ వేసుకొనే వాకింగ్ చేయండి, అస్సలు ఇలాంటి స్లిప్పర్స్ కానీ క్యాజువల్ వేర్ కానీ అలాంటివి ఏమీ వేసుకోవద్దు. నీకు వచ్చింది అయితే మాత్రం ప్లాంటర్ ఫేసైటిస్ అంటారు దీన్ని. ఇది ఓకే రెక్టిఫై అయిపోతుంది, దీనికి ఏం భయపడిన అవసరం లేదు, కానీ కంపల్సరీగా షూస్ అయితే మార్చుకోండి అని అన్నారు నాకైతే వాళ్ళు. సో ఆయన సజెస్ట్ చేసిన వాటిలో అయితే మాత్రం నేను వెళ్ళి షూస్ అయితే తీసుకున్నాను. ఆయన ఏమన్నారంటే నాకు షూస్ అయితే ఫస్ట్ మార్చుకో అమ్మ, ఆ షూస్ కూడా ఏంటంటే లోపల కొంచెం ఇలా నీకు స్పాంజీగా ఉండేలాగా. నా దగ్గర ఆల్రెడీ ఆర్థర్ షూస్ ఉన్నాయి. డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏమనంటే ఆర్థర్ షూస్ పనికిరావమ్మా, దీనికోసం ఇలాంటి మెమరీ ఫోమ్ లాంటి షూస్ ఉంటాయి, మీకు కనిపిస్తుందో లేదో, మెమరీ ఫోమ్ అని లోపల ఇలాంటి మెమరీ ఫోమ్ ఉన్న షూస్ అంటే కొంచెం మెత్తగా ఉంటుంది లోపల. అలాంటి షూ పైగా నీకు కిందన బేస్కి సపోర్ట్ వచ్చేలాగా ఉంటుంది. వీటిల్లోని కట్ కూడా ఇక్కడ చూసారు కదా, ఇలా ఈ ఏరియా కొంచెం బల్జ్ ఉండాలి మనకి, సో దట్ ఆ మడమల దగ్గర మనకి సపోర్ట్ ఉంటుంది. అప్పుడు నీకు ఈ మడమల నొప్పి అయితే తగ్గుతుంది అని చెప్పారు. యాక్చువల్గా దీన్ని తెలుగులో మడమల నొప్పి అని అంటారు చాలామంది. మడమల నొప్పి అని చెప్పి ఇంట్లోనే ఇంకా ఏదో చిన్న చిట్కలు చేసుకొని ఉండిపోతారు. కానీ ఇది మాత్రం చాలా లైక్ వదిలేస్తే మాత్రం చాలా ఎక్కువ పెయిన్ అయిపోతుంది. నెమ్మదిగా కాలు బాగా పెయిన్ వచ్చేస్తుంది. డాక్టర్ అదే అన్నారు, నువ్వు వెంటనే రావడం మంచి పని చేసావు, లేదు అంటే నీకు ఈ పెయిన్ అనేది వర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి. సో డాక్టర్ నాకు ఇంకొకటి కూడా సజెస్ట్ చేశారు. అదేంటంటే అది ఈరోజే వచ్చింది పార్సెల్, నేను అది నాకు స్టోర్లో దొరకలేదు, సో పార్సెల్ అయితే పెట్టుకున్నాను. ఇది కూడా బాటాదేని ఇన్సోల్ విత్ ఆర్చ్ సపోర్ట్ ఉన్నది. ఇది ఇన్ కేస్ మీరు షూస్ మార్చే ఉద్దేశం లేకపోతే మాత్రం మీ ఎగ్జిస్టింగ్ షూస్లోనే ఇలాంటివి తీసుకోండి అని అన్నారు. దీంట్లో ఏంటంటే మనకు చూసారా ఇక్కడ ఆర్చ్ సపోర్ట్ చక్కగా ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం ఇక్కడ వైడ్గా ఉంది చూసారా మీరు, చక్కగా దీంట్లో ఏంటంటే కాలు ఇలా పెట్టుకుంటే మనకి మంచిగా ఆర్చ్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఎక్కడైతే మడమలు మనకి గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో కొంచెం కుషనింగ్ ఎఫెక్ట్ ఉండాలి, అప్పుడే ఈ మడమల నొప్పి అనేది అయితే తగ్గుతుంది. యాక్చువల్గా మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణమే ఇది. ఎందుకంటే నేను ఫస్ట్లో అనుకున్నాను ఇది చిన్న పెయినేలే వెళ్ళిపోతుంది, కానీ ఇది ఇంత కింద దారితీస్తుందని నేను అనుకోలే. సో నాలాగా చాలామంది బాధపడుతూ ఉంటారు, లైక్ మార్నింగ్స్ లాంటి వాకింగ్ చేసినప్పుడు హీల్ పెయిన్స్ వస్తూనే ఉంటాయి. ఏంటంటే నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాము, సర్లే తగ్గుతుంది, ఒక 2-3 days వాకింగ్ ఆపేస్తే దాన్ని బట్టి అదే తగ్గిపోతుంది అనుకుంటాం. కానీ ఇవి ఒక్కసారి వస్తే అంత ఈజీగా తగ్గవు. కంపల్సరీగా మనం కరెక్షన్స్ అనేది చేయాలి, లైక్ షూ కరెక్షన్ కంపల్సరీగా చేసుకోవాలి. దాంతోపాటు ఆయన నాకు బేసిక్గా కొన్ని ఎక్సర్సైజ్ చెప్పారు, లైక్ మార్నింగ్ లెగ్ కానీ కొంచెం ఎక్స్టెన్షన్ స్టిఫ్నెస్ ఉంటుంది కదా, కొంచెం మార్నింగ్ లెగ్ కానీ కాల్ని కొంచెం ఎక్స్టెండ్ చేయు, కొంచెం ఫ్లెక్షన్ చేస్తూ ఉండు, నీకు సరిపోతుంది. దాంతోపాటు కంపల్సరీగా షూస్ అయితే మార్చుకోమని చెప్పారు.
నేనైతే ఇప్పుడు షూస్ అయితే మార్చుకున్నాను. షూస్ మార్చుకున్నాక 2 డేస్ నుంచి నేను కొంచెం లైక్ బెటర్‌గా అయితే ఫీల్ అవుతున్నాను. మెడిసిన్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. కానీ మెడిసిన్స్ ఎన్ని రోజులు వేసుకుంటాం? పెయిన్ కిల్లర్స్ అది కూడా ఎక్కువ వేసుకోకూడదు. మరీ ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు తప్ప మనం నార్మల్‌గా పెయిన్ కిల్లర్స్ అయితే వేసుకోకూడదు. కాబట్టి నేను ఇవైతే వాడుతున్నాను. సో, నా వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇదేని. లైక్ చాలా మందికి తెలిసి ఉండదు కదా ఇలాంటి వాటిలో. సో, ఎవరికైనా ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తది అని చెప్పి అయితే చేశాను ఇదైతే. సో, కంపల్సరీగా మీలో ఎవరైనా ఇలా మడమల నొప్పితో బాధపడుతున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇంట్లో కూడా చెప్పులైతే వేసుకొని నడవండి. ఇంట్లో కూడా బేర్ ఫుట్ నడవద్దు. అసలు చెప్పులు కంపల్సరీగా వేసుకోండి. షూస్‌లో మాత్రం ఇలాంటి సోల్ మాత్రం కంపల్సరీగా తీసుకోండి. ఇది ఈజీగా మనకి బాటాలో అవైలబుల్‌గా ఉంటది. పైగా కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఇది 999 పడింది నాకైతే. సో, కాస్ట్ లైక్ షూ మార్చే కన్నా ఇది బెటర్ ఆప్షన్. ఇఫ్ యూ వాంట్ టు గో షూసే మార్చాలి అనుకుంటే కంపల్సరీ షూస్ మార్చేసుకుంటే చాలా మంచిది. లేదు కొత్త షూసే ఉన్నాయి మన దగ్గర, గడిగడికి ఏం షూస్ స్లిప్పర్స్ మార్చుకుంటాము అంటే మాత్రం కంపల్సరీ ఇలాంటి సోల్కి అయితే వెళ్ళండి. కంపల్సరీగా మీకైతే చేంజ్ అయితే కనిపిస్తుంది. అందువల్ల అయితే ఈ వీడియో చేయడము మెయిన్ ఉద్దేశం అయితే అదే. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీగా లైక్ చేసుకొని షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు. చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అవ్వట్లేదు. కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.